హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఆలూ ఫ్రై కదా, సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు ఇంకా జీలకర్ర వేస్తున్నాను నేను. ఇంకా మీకు ఉన్నట్టయితే మినపప్పు, కొంచెం శనగపప్పు అట్లా యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ మొత్తం వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. మళ్ళీ మనం కావాలనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఆనియన్స్ అనేటివి. ఇట్లా మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అన్నమాట. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఓవరాల్గా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కర్రీ అనేది మొత్తం. అందుకని చెప్పి తర్వాత వేస్తున్నాను. అండ్ తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. కొంచెం ఎక్కువ వేసాను నేను పసుపు, సో ఆలూ ఫ్రై కదా, సో కొంచెం పసుపు వేసేసి మంచిగా ఓవరాల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి అయితే నీట్గా పచ్చి మొత్తం పోయి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇట్లా చిన్నగా ఆలు మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఆలు మొత్తం పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉడకబెట్టలేదు, ఉడకబెట్టకుండా డైరెక్ట్గా పొట్టు తీసేసి మంచిగా వాష్ చేసేసుకొని ఇక్కడ వేస్తున్నాను అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డైరెక్ట్ ఇందులో వేస్తున్నాను. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మొత్తం పసుపు అంతా ఇట్లా పట్టేలాగా మొత్తం ఇట్లా మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా కింద అడుగంటుతుంది అన్నట్టు, అడుగంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇక కొంచెం సేపు మనం ఇట్లా మూత పెట్టుకోవాలన్నట్టు. మూత పెట్టుకుంటే ఇట్లా కొంచెం ఆవిరి వచ్చి మంచిగా ఉడుకుతుంది. కింద అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెం ఉడుకుతుంది, ఒక 50% అట్లా ఇంకా ఉడికిపోయింది అన్నప్పుడు మాత్రమే మనం కారం అనేది వేసుకోవాలి. కారం అనేది ఒకవేళ మనం ముందే వేసినామంటే మొత్తం మాడిపోతుంది. అది ఫ్రై కాస్త మొత్తం బ్లాక్గా అయిపోతుంది అన్నమాట. కింద మొత్తం మాడి మస్ అవుతుంది. ఇంకా అందుకని చెప్పి మనం కారం అనేది తర్వాత వేయాలి. తర్వాత వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఇక మనం ఇంకొక కొంచెం సేపట్లో మగ్గనిచ్చినాం అనుకో, మూత పెట్టుకొని ఇక మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పైన కొత్తిమీర కాదు, అది ఏంటంటే మెంతాకు అన్నట్టు. నేను ఉంది కదా ఇంట్లో అని చెప్పేసి కొంచెం వేసాను. బాగుంటుంది టేస్ట్, వేసుకోవచ్చు. సో ఇంతే. ఇక వీడియో మీకు ఆలూ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.